ఫ్రెండ్స్, ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేయాలా, లేదా కన్స్ట్రక్టెడ్ హౌస్లో ఇన్వెస్ట్ చేయాలా, లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేయాలా అనేది బాగా డిబేట్ అవుతున్న టాపిక్ మార్కెట్లో. కానీ ఈరోజు మన టాపిక్ అదైతే కాదు. ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేసేదానికి ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇంపార్టెంట్ చెక్ పాయింట్స్ ఏంటి, వాటి గురించి అయితే ఈరోజు మనం డిస్కస్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ నమస్తే, నా పేరు పూర్ణ. నాకు 4+ ఇయర్స్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్, చెక్ పాయింట్స్ అంటే చాలా చెక్ పాయింట్స్ చెప్పేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ అయితే చేయను. మీరు మెయిన్గా చెక్ చేసుకోవాల్సిన ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు అయితే చూడండి వీడియోని. దీంట్లో వచ్చే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే లీగల్ వెరిఫికేషన్, సైట్ అప్రూవల్స్ అండ్ సైట్ యొక్క ఫిజికల్ కండిషన్. దీంట్లో లీగల్ వెరిఫికేషన్ ఎందుకు అంటున్నానంటే, మనం ప్లాట్ 5 లక్షల్లో కొనొచ్చు, 10 లక్షల్లో కొనొచ్చు, 20 లక్షల్లో, ₹1,00,00,000 ఎంత పెట్టైనా కొనొచ్చు. కానీ స్టార్టింగ్లో ఆ లింక్ డాక్యుమెంట్స్ తీసుకొని ఎవరైతే మనకు సెల్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మినిమం 30 ఇయర్స్ ఆఫ్ లింక్ డాక్యుమెంట్స్ అనేది మనం కలెక్ట్ చేసుకోవాలి. ఆ కలెక్ట్ చేసుకున్న లింక్ డాక్యుమెంట్స్ని ఒక లెజిటిమేట్ లాయర్ దగ్గరికి వెళ్ళి మీరు వెరిఫికేషన్కి అయితే ఇవ్వాలి. ఈ పాయింట్ని చాలామంది స్కిప్ చేస్తుంటారు. ఎందుకు ఒక 5,000 6,000 ఖర్చు అవుతుంది లీగల్ వెరిఫికేషన్కి, మనకు అమ్మేవారు మనకు బాగా తెలిసిన వారే, ఇబ్బంది లేదు, కొనుక్కుందామని ఒక ఉద్దేశంతో కూడా చేస్తుంటారు. కానీ ఈ తప్పు అయితే మీరు చేయకండి. గ్యారంటీ మీరు హార్డ్ అండ్ మనీ ఎర్న్ చేసి ప్లాట్లో పెడుతున్నారు. దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా మీరు లీగల్ వెరిఫికేషన్కి అయితే ఇవ్వండి. అండ్ సైట్ అప్రూవల్స్, మనం తీసుకునే ప్లాట్ ఏ అప్రూవల్తో ఉంది. నెల్లూరు ప్రజెంట్ నేను ఉండేది నెల్లూరులో అయితే నుడా అప్రూవల్ అంటారు, లేదా డిటిసిపి అప్రూవల్ అంటారు. అదే మనం హైదరాబాద్ చూసుకుంటే హెచ్ఎండిఏ అప్రూవల్ అంటారు, బెంగళూరు చూసుకుంటే బీడీఏ అప్రూవల్ అంటారు, తిరుపతి సైడ్ చూసుకుంటే తుడా అప్రూవల్ అంటారు. సో ఇలా డిఫరెంట్ అప్రూవల్స్ అయితే మనకు లేఅవుట్స్కి అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. మీరు తీసుకునే ప్లాట్ అప్రూవ్డ్ వెంచర్లో ఉండడం వల్ల మనకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, యాడెడ్ సెక్యూరిటీ కూడా అవుతుంది అనమాట. అప్రూవ్డ్ వెంచర్లో తీసుకోవడం వల్ల యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, వాళ్ళు అప్రూవల్ ఇవ్వడానికి ముందే లీగల్గా చాలా వెరిఫై చేస్తుంటారు. సో వాళ్ళ సైడ్ నుంచి మనకు ఒక భరోసా అయితే ఉంటుంది గవర్నమెంట్ సైడ్ నుంచి. అది కాకుండా ఇంటికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఆ లేఅవుట్స్లో ప్రొవైడ్ చేస్తారు. సో మనం వెంటనే ఇల్లు కట్టుకునేదానికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అలానే మీరు కొనుక్కోవాలనుకున్న ఓపెన్ ప్లాట్ పైన కూడా మనకు బ్యాంక్ వాళ్ళు ఇలాంటి అప్రూవ్డ్ వెంచర్కి లోన్ ఇవ్వడానికి వాళ్ళే ముందుకు వస్తూ ఉంటారు. అంటే మీరు చెప్పేది చూస్తుంటే ఓన్లీ అప్రూవ్డ్ వెంచర్లోనే ప్లాట్ కొనమంటారా? మనకి ఇంటి పక్కన ఉండే ప్లాట్స్ ఇక్కడ ఎక్కడన్నా కొంటే అవి అప్రూవ్డ్ వెంచర్స్ ఉండవు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఏం పర్లేదండి. మీరు కొనుక్కునే ప్లాట్ ఒకవేళ పంచాయతీ అప్రూవ్డ్ ప్లాట్ అనుకోండి, ప్రీవియస్గా మీకు సెల్లర్ని అడగండి, ఎల్ఆర్ఎస్ మీరు దీనికి అప్లై చేస్తున్నారా? ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్. ఇది మన గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన స్కీమ్ అనమాట. దీని ద్వారా మీరు పంచాయతీ అప్రూవ్డ్లో పొందిన ఒక ఓపెన్ ప్లాట్కి ఈ స్కీమ్లో మీరు కట్టుకోగలిగితే మీకు గవర్నమెంట్ నుంచి భవిష్యత్తులో ఒక ఇల్లు కట్టుకుని మీరు ఉండాలనుకున్నప్పుడు ఏమేమి సదుపాయాలు రావాలో ఆ అప్రూవల్స్ అన్నీ కూడా ఆ స్కీమ్ ద్వారా మనకు వచ్చేస్తుంది అనమాట. సో హ్యాపీగా మీరు ఎల్ఆర్ఎస్ ఉండే ప్లాట్ని కూడా కొనుక్కోవచ్చు. అండ్ మనం తీసుకునే ప్లాట్ పైన ఈసీ తీసుకొని సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈసీ అప్లై చేసి చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఆ ఈసీలోనే మనకు ప్లాట్ అనేది ఆల్రెడీ ప్రీవియస్గా ఎవరి పేరు పైన ఉంది, దాని ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగున్నాయి, అది ఏమన్నా ఇప్పుడు మార్టిగేజ్లో ఉందా, బ్యాంక్ లోన్లో ఉందా, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనకు ఈసీలో అయితే క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ పాయింట్లోనే చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఫిజికల్గా సైట్ కండిషన్ని మనం చెక్ చేసుకోవడం. అదేంటండి, సైట్ ఎవరన్నా చూడకుండా కొంటారా అని మీరు నన్ను అడగచ్చు. నేను చెప్పింది అది కాదండి. మీరు కళ్ళతో సైట్ని చూడడం, తర్వాత చెప్పిన డీటెయిల్స్ వినడం, లీగల్గా చెక్ చేసుకోవడం ఇవన్నీ ఓకే. కానీ ప్లాట్ కొనేదానికి ముందు మీరు అక్కడికి వెళ్ళి ఎండ్ టు ఎండ్ మీరు టేప్ పెట్టి వాళ్ళు చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం ప్లాట్ అక్కడ ఉందా లేదా చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే వన్స్ పర్చేజ్ అయిపోయిన తర్వాత దాంట్లో ఏ చేంజెస్ వచ్చినా సరే మళ్ళీ మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎవరు స్కిప్ అయితే చేయొద్దు. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెక్ పాయింట్ ఏంటి అంటే, మనం తీసుకునే ప్లాట్కి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అండ్ రోడ్ ఫెసిలిటీ ఇవి చెక్ చేసుకోవాలి. మనం తీసుకునే ప్లాట్కి ఆటో ట్రాన్స్పోర్టేషను, బస్ ట్రాన్స్పోర్టేషను ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకోండి, భవిష్యత్తులో మనం ఇబ్బంది పడం, ఇల్లు కట్టుకున్నా కానీ హ్యాపీగా వెళ్ళి రావచ్చు. అలానే అప్రిసియేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ రోడ్ ఫెసిలిటీ, ఈ రోజుల్లో
ప్రతి ఒక్కరికి బైక్ ఎలా ఉందో కారు కూడా అలానే ఉంటుంది. సో కార్ పార్క్ చేసుకోవాలనుకున్నా సరే, లేదా మనకే భవిష్యత్తులో ఇల్లు కట్టుకున్నా సరే, ముందు రోడ్డు పెద్దదై ఉంటే చాలా బాగుంటుంది. 30 feet ఆర్ 40 feet రోడ్స్ ఉన్న ప్లాట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ చెక్ పాయింట్, మనం తీసుకునే ప్లాట్కి చుట్టుపక్కల హౌసెస్ ఉన్నాయా, రెసిడెన్షియల్ ఏరియా ఉందా, లేదా రెసిడెన్షియల్ ఏరియా మధ్యలో మన ప్లాట్ ఉందా, ఇది చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటండి ఇప్పుడు ఒకవేళ చుట్టుపక్కన ఇల్లు లేకపోతే తీసుకోవద్దా అంటారంటే అది ప్రిఫర్ చేయకపోవడమే మంచిదండి. ఎందుకంటే చుట్టుపక్కల హౌసెస్ ఉండడం వల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంది. మనకు అదే రెసిడెన్షియల్ ఏరియా మనం తీసుకున్న ప్లాట్కి చుట్టూ రావచ్చు. హౌసెస్ ఎక్కువ పడడం వల్ల అదొక పెద్ద కమ్యూనిటీలా ఫామ్ అవుతుంది. భవిష్యత్తులో మీరు కోరుకున్న అప్రిసియేషన్ అనేది మీ ఇన్వెస్ట్మెంట్కి దక్కుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ 3 పాయింట్స్ ఏనండి చెక్ పాయింట్స్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మీరు ఇప్పటిదాకా విన్నారు కదా, ఇవి చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్. మీరు ఒక ప్లాట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ 3 పాయింట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మనం ఎర్న్ చేసింది హార్డ్ ఎర్న్ మనీ. సో అది వృధాగా పోకూడదు. మీరు ఎంతసేపు నా వీడియోని చూశారు అంటే థ్యాంక్ యూ సో మచ్. మీకోసం ఒక 3 అడిషనల్ టిప్స్ అంటే పాయింట్స్ నేను చెప్తాను, ఇవి కూడా వినండి. మీకు ఇన్వెస్ట్మెంట్కి చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఒకటి, నేను చెప్పిన ఆ బేసిక్ 3 చెక్ పాయింట్స్ కాకుండా అడిషనల్గా మీరు కొనే ప్లాట్కి చుట్టుపక్కల ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏమైనా ఉన్నాయా అదొకటి చూసుకోవచ్చు. లేదంటే చుట్టుపక్కల ఏదన్నా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ రాబోతున్నాయా ఇది చెక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నియర్ బై స్కూల్స్ ఆర్ కాలేజెస్ ఏమైనా ఉన్నాయా ఇవి చెక్ చేసుకోవచ్చు. ఈ 3 అడిషనల్ పాయింట్స్ మీరు చెక్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ముందున్న 3 ఇంపార్టెంట్ చెక్ పాయింట్స్కి ఇవి అడిషనల్గా యాడ్ అవుతాయి అన్నమాట. ఇవి ఉండడం వల్ల మీరు కోరుకున్న అప్రిసియేషన్ అనేది అతి వేగంగా మీకు అందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఈ 3 చెక్ పాయింట్స్ లేకపోయినా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పిన ఆ పాయింట్స్ ఉంటే ఇవి కూడా అతి త్వరలో అక్కడికి వచ్చి చేరే అవకాశం అయితే మనకు ఉంది. ఫ్రెండ్స్, నాకున్న ఈ రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్తో నేను ఒక చిన్న టిప్ అయితే మీకు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కానీ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్తోనే చూసి ఆలోచించి మనం ఇన్వెస్ట్ చేయాలి. షార్ట్ టర్మ్గా చెప్పేసి ఎవరో చెప్పారు ఈరోజు మనం ఇన్వెస్ట్ చేసేస్తే 1 yearలో మనకు హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ మీరు ఇన్వెస్ట్ చేశారంటే మాత్రం లాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మనకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్కి మీరు వస్తున్నారు అంటే మీ మైండ్ సెట్ని లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో పెట్టుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు మ్యాక్సిమం బెనిఫిట్స్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. నేను చెప్పిన పాయింట్సే కాకుండా మీకు ఏదైనా అడిషనల్ పాయింట్స్ తెలుసున్నా సరే మన ఈ కమెంట్ సెషన్లో అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మీ సమయాన్ని నాతో స్పెండ్ చేసినందుకు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఈ యోర్స్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఈ ఎఫర్ట్స్ని అయితే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్.